సర్వే దీంట్లో డిలీట్ చేసినాం అంటే ఇక్కడ డిలీట్ చేసినాం దీన్ని యాడ్ చేయాలి. ఫోన్ ఫోటోస్ ఇది కదా, ఫోన్ ఫోటో వేసినప్పుడు దీన్ని యాడ్ చేస్తామంటారు. ఒక్క నిమిషం, ఇది అది డిలీట్ చేసిన తర్వాత ఇది అనుకుంది. ఇప్పుడు ఇది తీసేస్తాం, ఇది తీసేసి యాజ్ ఇట్ ఈస్ వస్తలేదు. బెటర్ కదా మొదటి నుంచి మనం అడుగుతా ఉంది. ఇక్కడ మనకి కోర్టులో ఉంది కాబట్టి మనం ఈ పక్క యాడ్ చేయమన్నాం. ఇప్పుడు అది కోర్టులో కొట్టేసినారు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి పక్క సందు ఇది లేకుండా స్ట్రైట్ గా ఉంటుంది. ఇప్పుడు ఇది బెటరా నీకు ఇది బెటరా? అంటే మనకి ఇదే బెటర్ అంటే వాయువు పెరుగుతుంది తెలుసుకుందాం. చిన్నగా పెంకులు రోడ్ పక్కన ఉండేది క్వార్టర్స్ డిలీట్ చేస్తాం. అదే చేస్తాం. ఏమున్నాయి ఇక్కడ? ఫార్మర్స్ ట్రైనింగ్ సెంటర్ ఉంది సార్. ఫార్మర్స్ ట్రైనింగ్ సెంటర్ ఉంది. ఫార్మర్స్ ట్రైనింగ్ రోడ్ కావుతలా రోడ్ కావుతలా చూడు మాది అది రోడ్ అంటే ఉంది కదా, అవుట్లైన్ చేస్తారు. చాలా దూరం ఉండాలి. ఫ్రీగా ఇచ్చేటట్టుగా ఉంటుంది చెప్పండి. డబ్బులు గట్టిగా తీసుకుంటాం. అదే మాకైతే ఇది మార్కెట్ చాలా పాసిబిలిటీగా ఉంటుంది. ఇచ్చేస్తాం, ఇచ్చేయండి సార్. ఈసీగా సమస్యలు డిస్కషన్ ఈసీగా లాస్ట్ ఫైనల్ చేసి ఈ ట్రయాంగిల్ కనిపిస్తారు దారి ఉంది సార్. ఈ ట్రయాంగిల్ వచ్చేసి ఇక్కడ మన ఫార్మ్ ప్లాట్స్ ఉన్నాయి, ఇక్కడ షెడ్స్ ఉన్నాయి. 6 నుంచి 60 ఫీట్ దాటి మన ఏం షెడ్స్ ఉంటే మనం 60 అడుగులు వదలాల్సింది. ఎవరు మ్యాప్లో చూపిస్తాను బట్ నాకు షెడ్స్ అది కనపడాలి చూపిస్తాను. ఇక్కడ అవకాశం వేరే ఆప్షన్ లేదు కాబట్టి మాకు హైవే పక్కన ఇటు రైట్ సైడ్ ఖాళీ ఉంది కాబట్టి తీసుకుంటాం. ఇది 3 కేట్లమ్మా. దానికి ఉపయోగపడుతుంది. మార్కెట్కి ఏముంది మీరే చెప్పండి. మార్కెట్కు కంఫర్టబుల్ లేకుండా ఎట్లా ఉపయోగపడుతుంది చెప్పండి. ఇచ్చి కూడా వేస్ట్ కదా. యాక్చువల్లీ ఇక్కడ దాకా కాంపౌండ్ వాళ్ళు ఉంది, బట్ కంటిన్యూటీ లేదు. కాంపౌండ్ వాళ్ళు ఇక్కడ ఆగిపోయింది. నేను పెట్టే ఇది మన బిల్డింగ్. ఈ పక్కన మనం అడుగుతాం. కేసు కొట్టేసినారండి కదా. మళ్ళీ ఏం పెడతారా? అది చేసుకుంటావు వాళ్ళు. నాకు ఈ పాయింట్ ఉంది. లాస్ట్ ట్రయాంగిల్ కూర్చుంటా సార్, అది అటాక్ చేస్తాం. మనం దారికి వదిలేదు సార్, చేంజ్ చేయాలి. కాదు సార్, డిస్ప్యూట్ ల్యాండ్ వద్దు అంటే ఆ కార్నర్లో ఒక ట్రయాంగిల్ కూర్చుంటాం సార్ మన యూనివర్సిటీ, అది వాళ్ళకి అటాక్ చేయాలి. లేదు డిస్ప్యూట్ ల్యాండ్ తీసుకుంటామంటే అది అవసరం. ఒకసారి దీని తర్వాత ఏమన్నా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తే మాకు డీటెయిల్ చూపిస్తే డిస్కస్ చేసుకొని మళ్ళీ ఒకేసారి ఫైనల్ చేసి మళ్ళీ రెడీగా ఉంది సార్. ఇప్పుడు డిస్ప్యూట్ ల్యాండ్ ఇది ఈసీఎల్ఏలో పెండింగ్ ఉందంటమ్మా. డబ్బులు మీకు ట్రయాంగిల్ అంటే ఇప్పుడు ఈ కాంపౌండ్ వాళ్ళు చివరిలో కాంపౌండ్ కట్టకుండా వదిలేస్తున్నారు. అక్కడ అక్కడ నుంచి ట్రయాంగిల్ తీసుకుంటారు. కాదు బాబు, నువ్వు జైలా సర్వే చేసినప్పుడు ఎవరు? రవి ఉన్నాడు. అతను చేసిన సర్వే ఇప్పుడు మీరు తీసుకున్నాడు ఇది అంటున్నారు కదా, కానీ ఇప్పుడు మనం పెట్టినది లేదు. ఈ ట్రయాంగిల్ పెట్టి మన దానికి ఇది రాదు సార్, మరి తీసేసాయి. ఇది రాదు, ఎందుకంటే బీసీ గారి లెవెల్లో డిస్కషన్ జరిగింది. ఖచ్చితంగా మన స్టేట్స్ నుంచి 60 ఫీట్ డిస్టెన్స్ ఉండాల్సింది అనేసి వదిలిపెట్టారు. ఓన్లీ ట్రయాంగిల్ పెట్టి మాత్రం చాలా అంతే.
ఫస్ట్ ఆప్షన్ అయితే మళ్ళీ ఫైనల్గా సబ్స్టిట్యూషన్ చేసేటప్పుడు తెలుసుకోవాలి. ఇది ఇచ్చినప్పుడు మనకి ఎక్స్ట్రా ఇవ్వాలి. ఎక్స్ట్రా 3 acres ఇస్తే సరిపోతుంది. వాళ్ళు వెనక పక్క పోవాలంటే ఇబ్బంది కదా. ఫార్మ్ ప్లాట్స్ ఇక్కడ ట్రయాంగిల్ యాడ్ చేయాలి. అప్పుడు ఎక్స్టెంట్ తగ్గుతుంది. 33 ఎకరాలు ఎక్స్ట్రా ఉంది కదా. ఇక్కడ 10 ఎకరాలు 13 ఎకరాలు సెంట్ వదిలేసారు. ఇక్కడ 2 ఎకరాలు తర్వాత 7 సెంట్ వదిలేసారు. 13 బ్యాలెన్స్ ఉండాలి. ఓకే, ఇక్కడ 10 చూపించారు. బట్ అందుకనేమో ఇక్కడ బస్ ఏం చేశారంటే ఈ 15 acres ఎక్స్టెంట్ స్టాప్ వచ్చేసారు. అంటే దీనిగా పైకి తీసుకున్న ఎక్స్టెంట్ లేదు సార్, 30 ఉంది. ఇది కూడా 1660 ఉంది సైట్లో. సార్ ఈరోజు ఎప్పుడు కూర్చునేదాన్ని కానీ ఇంకా టైం చెప్తాను. సరే ఈరోజు ఫైనల్ పోయింది. ఈరోజు ఫైనల్ చేయి. ఇప్పుడు అది మనకి వెబ్లాండ్కి ఇంకా పోతుంది కదా, అది ఒకటి కానిలే మనకు సైట్ మీకు అప్రాక్సిమేట్గా తెలిసిపోతే దాన్ని బట్టి వెబ్లాండ్లో మనకు కావాల్సింది ఎక్కిస్తారు అంతే కదా. నెంబర్ ఎక్కించుకుంటారు అంతే. డబ్బు కట్టినా 33 ఎకరాలు ఇస్తే సరిపోతుంది. అది ఇచ్చేది 3 ముడుకులు లేకుండా కొద్దిగా ఇచ్చేది. ఇది కానీ అది కానీ ఏదో సార్ అది ఇప్పుడే ఫైనల్ చేద్దాం సార్. ఇది కానీ అది ఒక గంట 2 గంటల రేట్ అయినా కూర్చొని ఇప్పుడే ఫైనల్ చేద్దాం. అయిపోండి. మళ్ళీ మీరు ఇంకో టైం వేస్ట్ చేయండి. సాయంత్రం వచ్చిన ఆఫీస్లో కూర్చొని దాన్ని పోస్ట్ చేసి ఇక్కడ ఒకసారి ఫీల్డ్లో తీసుకొని యాబమ్మా ఇదా నేనుంటా కదా ఎప్పుడు తీసుకొని ఆర్గనైజ్డ్గా ఏం వద్దులేమ్మా, చెప్తే చాలు వస్తాను. కాకపోతే ఇప్పుడు వీళ్ళ పని డిస్టర్బ్ అవుతుంది కదా. సబ్ డివిజన్ చేసేసి వెబ్లైట్లోకి ఎక్కించేసేసారు. ఫస్ట్ మనం వెబ్లాండ్లోకి ఎక్కించేయాలి. మొత్తం ఎక్కిస్తాం. మళ్ళీ 270 ఎకరాలు మళ్ళీ చేయలేమ్మా, మనకు అప్రాక్సిమేట్గా తెలిసిపోతుంది కదా. అప్రాక్సిమేట్గా తెలిస్తే వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు. మార్కెట్ కమిటీ వాళ్ళు దాన్ని ఎట్లా సార్ మీరు కూడా ఉన్నారు మైన్ లేకపోతే ఎట్లా సార్. హాఫ్ అన్ అవర్లో మేము ఇన్స్ట్రుమెంట్ తెప్పిస్తున్నా రోవర్. ఇప్పుడే స్టార్ట్ చేస్తాము. చూసుకుని వేసేసి ఈవినింగ్ లోపల దీన్ని ఫైనల్ చేస్తాం. 3 months అయిపోతుంది. వెబ్లాండ్లో నాది కొంచెం డిలే అయింది. వీళ్ళు వచ్చేటప్పుడు నేను ఉండాలనుకొని నేను అందుబాటులో లేకుండా వారంలో అయిపోతుంది. మీరు ఉన్నారు కాబట్టి ఫైనల్ అయిపోయింది సార్. లేకపోతే సంవత్సరాలే కాదు సార్. అది మీరు ఇన్షూరెన్స్ తీసుకున్నారు కాబట్టి వీళ్ళు ఆంజనేయులు ఫోన్ చేసి కొలమాసపల్లి ఒక రోవర్ ఉంది చేస్తాను. పక్కన తెప్పించుకుంటాను. నేను తెప్పించుకుంటాను. అర్జెంటుగా తీసుకోండి. మళ్ళీ కావాలి అటు ఇటు షెడ్స్ పక్కన మీకు 60 feet రోడ్డు ప్రొవిజన్ ఉండాలి. అర్జెంట్ దీని పక్కన ఉండాల్సి వస్తుంది. ఆల్రెడీ ఆడ కాంపౌండ్ వాళ్ళు ఆపున్నారు సార్. అక్కడ నుంచి అటు పక్క పైన అందులో ఈస్ట్లో కదా, ఈస్ట్లో ఉండడమే బెటర్. ఒక రకంగా చూసేదానికి ఒక రకంగా ఉండేటట్టుగా చేసుకోండి ప్లాన్. టోటల్ మాకు 12 ఎకరాలు తగ్గింది. అప్పుడు ఏది ఎగ్జాక్ట్గా మనం దీన్ని అలవెన్స్లో ఉంది. బట్ 880 ఎకరాలు కాబట్టి మనకి 876.40కి 12 ఎకరాలు రోడ్తో కూడా కదా. టోటల్ అన్నీ కదా, నేషనల్ హైవే అన్నీ కదా. సబ్స్టేషన్ వదిలేసినారా? సబ్స్టేషన్ ఎగ్జిస్టింగ్ రోడ్డు అంతా ఎలిమినేట్. జడ్పీ స్కూల్ సబ్స్టేషన్, రైతు శిక్షణ కేంద్రం కూడా అది వాళ్ళకి వదిలేయాలి. అది కూడా వదిలేసి అది ఎంత ఏరియా వదిలే? 2 ఎకరాలు 2 ఎకరాలు పెంచుకోవాలి. వీళ్ళు ఎట్లా రోడ్డు రోడ్డుకి 1 ఎకరా వదిలేదు రోడ్డుకి. ఎందుకంటే రేపు మూమెంట్ లారీలు పెద్ద వస్తాయి కదా, ఉండే రోడ్డు సరిపోదు.